హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. తులసి మొక్క ఇంటి ఎదురుగా పెట్టుకున్నాను. మా కోళ్ళు ఇవాళ శుక్రవారం కదండి, ముగ్గులేసేసింది. ముగ్గులేసి పసుపు రాసి బొట్లు పెట్టిద్ది. మా చిన్న తల్లి ఏమో చెరపడానికి ప్రయత్నిస్తుంది. పూజ అయిపోయిందండి నాది. ఈ లోపల పూజ చేసేసుకుంటాను. శుక్రవారం కానీ రోజు డైలీ చేసుకుంటాను పూజ. పూజ అయిపోగానే మా చిన్న తల్లిని నిద్రపుచ్చాను. మా అబ్బాయి క్యారేజీ అంటే ఫ్రైడ్ రైస్ చేసింది. ఫ్రైడ్ రైస్, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అవన్నీ ఏగనిచ్చేసింది. తర్వాత కోడిగుడ్డు మాత్రం విడిగా వేపుకుందండి ఆమె. కోడిగుడ్డు విడిగా వేపుకొని అన్నం వండి పక్కన పెట్టుకుంది. ఇంకా అన్నం వేసేసి చిల్లీ సాస్, సోయా సాస్ అవన్నీ కలిపింది అనమాట. ఇప్పుడు చిల్లీ సాస్ వేస్తుంది. చిల్లీ సాస్ వేస్తుంటే నేనే ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట. చిల్లీ సాస్, అన్నం అవన్నీ కొంచెం బాగా ఏగనిచ్చింది అనమాట. బాగా అటు ఇటు కలిపాక కోడిగుడ్డు పొరటి పక్కన పెట్టుకుంది కదండి. ఈ లోపల అది కలిపేసింది అనమాట. అది ఫ్రైడ్ రైస్గా చేసింది. మా చిన్ని తల్లి మాత్రం వాయిస్ ఇస్తుంటే చూడండి ఎట్లా అరిసిద్దో. అక్కడెక్కడో ఉన్నా కూడా ఇక్కడ వినపడిద్ది. ఈ లోపల దొండకాయలు కోసుకుందండి. దొండకాయలకి నూనె వేసేసి అల్లం, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయలు వేసేసి ఇంకా తాలింపు అదే ఏగనిచ్చిందండి. అవన్నీ పచ్చివాసన పోయేదాకా. తర్వాత దొండకాయలు వేసింది. దొండకాయలు మగ్గాక దాంట్లోకి మసాలా యాడ్ చేసిందండి. ఉప్పు. ఈ లోపల ఫ్రైడ్ రైస్ అయిపోయిందమ్మా అని అంటే అయిపోయిందని చూపిస్తున్నాను. ఈ లోపల ఉప్పు, పసుపు, కారం వేసింది. నేనంటే వీడియో తీయలేదు. కారం వేసేటప్పుడు మా చింతలు పేచి పెట్టిందని లేసిపోయింది. దీంట్లో ధనియాల పౌడరు, కారము, పొడి మసాలా వేసేసి మగ్గబెట్టేసాను అత్తయ్య అంది. మా చింతలు ఉంది కదండి, కొన్ని వీడియోలు తీస్తున్నాం, కొన్ని వీడియోలకి మా చింతలు పేచి పెట్టింది. 5 నిమిషాల్లో చాలండి. ఈ లోపల ఫ్యాన్ వాళ్ళు వచ్చారు రిపేర్ చేయడానికి. వాళ్ళు తీసాక మా కోళ్ళు అన్నం తింటూ ఎలాగుందని అడిగాను. ఈ లోపల సూపర్ అని చెబుతుందండి. అంత అయిపోయాక ఇంకా పని అయిపోయాక బట్టలు సర్దుతుంది. మా చింతల బట్టలు అవన్నీ కవర్లో పెడుతుంది అనమాట. ఈ తల్లి అల్లరి చేస్తుంది.